మామ నాటుకోళ్ళలో మేత ఖర్చు ఎట్లా తగ్గియాలి ఏముందంటే ఇప్పుడు నువ్వు 400 ఒక కోడి అమ్మినావు అనుకో, నీకు 400 ఖర్చే అయింది. కోడికి దానా తినిపించి మెడిసిన్ కాస్ట్, ఫామ్ రెంట్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఇవన్నీ కలుపుకున్నావు అనుకో, నీకు ఫైదా ఏడు ఉంటుంది మామ? ఉండదు. నాటుకోళ్ళ పెంచాలి అంటే జర నీకు మిగిలాలే పైసలు, అప్పుడే నువ్వు బిజినెస్ రన్ చేసుకోగలుగుతావు. మేత ఖర్చు మెయిన్ ఇంపార్టెంట్. మేత ఖర్చు తగ్గించుకున్నావు అనుకో, ఇక ఫస్ట్ మామ అయ్యో నీ దగ్గర 100 కోళ్ళు ఉన్నాయంటే నువ్వు సొంతంగా కష్టం చేసుకోవాలనే. పొద్దుగల్లా రావాలి, ఒక గంట పాటే దానా నీళ్లు పెట్టి జర క్లీన్ చేసుకోవాలి, సరిపోయింది. నేను 100 కోళ్ళలోనే నేను ఒక లేబర్ని పెడతా, లేదంటే వేరే ఒక జీతగాన్ని పెడతా, జోడిని పెడతా అంటే నెలకు 15,000 18,000 వాళ్ళకే కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నెలకు 18,000 వాళ్ళకి ఇచ్చినావు, మళ్ళీ నీకు 10,000 దానా ఖర్చు. తింటాయి, ఆగం తింటాయి. 100 కోళ్ళు అంటే డైలీ నీకు 10 కిలోలు వేయాలి. 10 కిలోలు ఎంత? 50 రూపాయల కిలో. అంటే దానా ఎంత అవుతాయి? 10 కిలోలు ఇంటూ 50 రూపాయలు అంటే ఎంత అవుతున్నాయి? 500 అవుతున్నాయి. 500 అంటే నెలకు రోజు 500 అంటే నెలకు 15,000 మామ. సరే ఆ 15,000 ఈ 15,000 30,000 ఖర్చు నీకు. 30 అంటే వాళ్ళకి 15, జోడికి 15, వీళ్ళకి 15 ఇచ్చినా కూడా దానా ఖర్చు కూడా 15 అన్నా, లేదన్నా కూడా ఒక 20,000 తీసుకో. నువ్వు 30 రూపాయల కిలో దానా పెడతా అంటే కూడా జోడికి 15 18 ఇచ్చినావు అంటే దానికి ఒక 8-10,000 అన్నా కూడా ఆగం పైసలు అవుతున్నాయి కానీ మామ. ఇట్లా ఈ దానివల్లనే మెయిన్ మ్యాక్సిమం ఫామ్లు బంద్ అయిపోతాయి. ఎందుకు ఎట్లా చేయాలి నేను చెప్తా. బంద్ కావద్దంటే నీకు ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు ఎట్లా తగ్గిస్తావు అంటే ముందు నువ్వు సొంతంగా 100 కోళ్ళ లోపలు ఉన్నాయి నీకు, 100 కోళ్ళ లోపలు ఉన్నాయి కోళ్ళు అంటే నువ్వేం చేయాలి? సొంతంగా పని చేసుకోవాలి. రోజు పొద్దుగాల రావాలి, వచ్చి 8 నుంచి 9 గంటల దాకా కానీ 7 నుంచి 8 గంటల దాకా కానీ పొద్దుగాల వచ్చి దానా పెట్టేస్తావు, 2 దబ్బల నీళ్లు పెట్టేస్తావు, చాలా గంతే పని మామ. అది పొద్దుమీకి వచ్చి గుడ్లు చూసుకుంటావు. ఒకవేళ నువ్వు గుడ్లు అమ్ముదాం అనుకుంటే ఏం పని ఉండదు. 1000 కోళ్ళను కూడా ఒక్కడు మెయింటైన్ చేయొచ్చు. లేబర్ని పెట్టకుండా నువ్వు ఒకవేళ గుడ్లు అమ్ముతావు అంటే ఏముందే మామ చెప్పు. 1000 కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర. 1000 కోళ్ళు ఉంటే ఆటోమేటిక్ డ్రింకర్స్ పెట్టుకో, పైన ఒక టాకీ పెట్టుకో, నీళ్ళ ట్యాంకీ. ఆటోమేటిక్ నీళ్ళ ట్యాంకీ నింపినావు అంటే ఆటోమేటిక్ డ్రింకర్లలో నీళ్ళు వచ్చేస్తాయి. అది అయిపోయి. ఇక దానా అంటావా? దానా 1000 కోళ్ళకి ఎంత కావాలి? రోజుకి 100 కిలోల దానా కావాలి. అంటే 100 కిలోలు అంటే ఎంత మామ? 2 బ్యాగులు. 2 బ్యాగులని దగ్గరనే ఒక స్టోర్ రూమ్ పెట్టుకో, దాంట్లో నుంచి తీసుకొచ్చి గుమ్మరిచ్చేసాయి. ఎంతసేపే? నేను 1000 కోళ్ళది ఎగ్జాంపుల్ చెప్పినా, అట్లా కాదు. అంతగానం ప్యూర్ డేసి చేయలేడు ఎవడు, కానీ ఎక్కువ పైసలు ఉండాలి అంత చేయాలంటే. ఇక నువ్వు ఎంత పెంచుకుంటావు అంటే 100 పెంచుకుంటావు కన్నా. 100 పెంచుకున్నప్పుడు 10 కిలోల దానా ఓ బకెట్లో తీసుకోరా, దనాదాన్ని పెట్టి ఆటోమేటిక్ డ్రింకర్లు కూడా అవసరం లేదు 100 కోళ్ళకు. 20 లీటర్ల 2 డబ్బాల్లో నీళ్లు పెట్టి సరిపాయి. తర్వాత ఏం చేయి? ఫామ్ లైన్ ఉంచుతున్నావు అంటే బయటికి పోయి పని చేసుకున్నావు అంటే అక్కడ పైసలు వస్తుంటాయి. దాంట్లో సగం పైసలు ఉంచుకొని సగం పైసలు కోళ్ళలో ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేయొచ్చు. స్కూల్లోనే జీతగాడిని అస్సలు పెట్టొద్దు 100 కోళ్ళ లోపల ఉంటుంది. మళ్ళీ నువ్వెందుకు పెట్టినావు మామ అంటే మా దగ్గర ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, పొలం ఉంటుంది. ఇంత పొలం, ఈ పొలంలో మామిడి చెట్లు, జామ చెట్లు అవి ఇవి ఇక మెయింటైన్ చేయాలి అంటే అందుకోసం అన్నిటిని చూసుకోనికే లేబర్ని పెట్టినాం. స్టార్టింగ్ వర్కర్ని పెట్టే నెలకు 15,000 18,000 వాళ్ళకి ఇచ్చే లాస్ పోతారు. అప్పుడు ఏం చేస్తారంటే కోళ్ళకు నూకోలు, జొన్నలు ఇట్లా అగ్వదానా పెట్టేసి లాస్ పోతారు. ఇట్లా చేయొద్దు. ఫస్ట్ ఏంటి అంటే సొంతంగా కష్టపడాలి ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే మేత ఖర్చు ఎట్లా తగ్గియగలుగుతావు. 100 కోళ్ళు ఉన్నాయి, 10 కిలోల దానా వేయాలి అంటున్నాను. 10 కిలోల దానా పెద్ద కోళ్ళకి ఏం చేయను అంటే 10 కిలోలు ఉన్నది కదా దానా, నువ్వు ఒకవేళ ఈ 10 కిలోలకు కంపెనీ లేయర్ మ్యాష్ ఫీడ్ తీసుకొచ్చినావు, లేదంటే వేరేది ఏదైనా తీసుకొచ్చినావు అంటే 50 రూపాయల కిలో దొరుకుతున్నది ఇక్కడ. నీ దగ్గర 30 రూపాయలకు కూడా దొరకవచ్చు, 40 రూపాయలకు కూడా దొరకవచ్చు, 60 రూపాయలకు కూడా దొరకవచ్చు. అది ఇలాకాను బట్టి ఉంటుంది రేటు. ఇక్కడ అంటున్నాను నేను లేయర్ మ్యాష్ ఫీడ్ తీసుకొచ్చి చేసిన అనుకో 50 రూపాయలది, నాకు ఎంత వస్తుంది? కాస్ట్ 500 వస్తుంది రోజుకి. నెలకు 15,000 మేత ఖర్చు వస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తా అంటే 10 కిలోల ఫీడ్కి ఎట్లా తగ్గిస్తాను? నెలకు 15,000 ఖర్చు రాకుండా ఏం చేయాలంటే 100 కోళ్ళు ఉన్నాయి, 10 కిలోల దానా కావాలి. 10 కిలోల దానాలో ఏం చేయాలంటే నువ్వు రోజు 4 కిలోలు ఏం చేయి? ఏవైతే అంగడ్లలో మన కూరగాయల మార్కెట్లలో ఏమవుతుంది అంటే మిగిలిపోయినాయి టమాటాలు కానీ, పాలకూర కానీ, కొత్తిమీర కానీ ఇట్లాంటి పాడేసిపోయినప్పుడు ఆడ నుంచి తెచ్చుకొని ఏం చేయాలంటే నీ కోళ్ళలో ఎంత వేస్తావు? 4 కిలోలు. రోజుకు 4 కిలోలు. 10 కిలోల 4 కిలోల దానా ఏది వేసినావు? కూరగాయలు వేసినావు. సరేనా? దాని తర్వాత రమేష్
అన్నిట్లో అత్తలో కూడా నీళ్ళు పెట్టేసి నేను వస్తాయి సరేనా. ఇగో 4 కిలోలు, ఇప్పుడు మిగిలింది ఎంత 6 కిలోలు. ఏం లేదు మామ, ఈ ఫ్రీలో దొరుకుతున్నాయి. నీకు ఏం చేస్తున్నావు నువ్వు? కారి అంగడిలో పోతున్నావు. చిన్నపిల్లలకి కొద్దిగా పౌడర్ సరే. ఏడున్నా నేను అంగడిలో పుణ్యానికి దొరుకుతున్నావు. ఖాళీ బండి మీద పోయి రపారపు సంచిలో వేసుకో. ఒక సంచి నింపుకొచ్చుకున్నావు అంటే 20 కిలోల సంచిలో నింపుకొచ్చుకున్నా కూడా నీకు ఒక వారం బాటు వస్తుంది. సన్న రోజు 4 కిలోలు వేసుకున్నాను. ఎక్కువ వేయకు సన్న, అంతే నేను చెప్పినంతనే 4 కిలోలు 10 కిలోల 4 కిలోలు అది ఇస్తాను. అజోలా తయారు చేసుకొని ఎంత యాడ్ చేస్తున్నా బయట నేను చూపిస్తాను నీకు. ఉన్నది అవుతున్నది. అజోలా ఎంత వేస్తావు? 2 కిలోలు వేస్తావు. 4 కిలోలు అయితే కూరగాయలు వేసినావు, 2 కిలోలు అజోలా వేస్తావు. 6 కిలోలు అయిపోయాయి మామ సరేనా. ఇప్పుడు 4 కిలోలు. ఈ 4 కిలోలు నువ్వు ఏం చేయాలంటే ఈ 4 కిలోల్లో 2 కిలోలు లేయర్ మ్యాష్ ఫీడ్ తీసుకో సరేనా. ఇంకా 2 కిలోలు ఉంటుంది కదా, ఈ 2 కిలోల్లో 1/2 కిలో జొన్నలు కానీ, 1 కిలో మక్కలు, ఇంకో 1/2 కిలో సజ్జలు ఉంటాయి కదా అవి, ఇంకో 1/2 కిలో సోయాబీన్ కానీ, సోయాబీన్ లేకుంటే ఏదన్నా కలుపు నీ ఇష్టం సరేనా. గోధుమలు అన్నా కలుపు. గోధుమలు ఇట్లా కలిపి అవి 2 కిలోల లేయర్ మ్యాష్ ఫీడ్, ఈ 2 కిలోలు న్యాచురల్ మనీ, ఈ 4 కిలోలు కలిపేసి మంచిగా పెట్టు. నీకు ఎంత 4 కిలోలే 2 కిలోలు లేయర్ మ్యాష్ అంటే 50 100 రూపాయల వీటికైనా కూడా వీటికో 50 రూపాయలు అవుతాయి సన్న. 2 కిలోలకి 25 రూపాయల కిలో పడ్డా కూడా 50 రూపాయలు, 150 రూపాయలు ఖాళీ ఫీడ్ కాస్ట్. 150 రూపాయలు అంటే నెలకి ఎంత అవుతుంది? 4,500 అవుతుంది మామ. 15,000 ఎక్కడ, 4,500 ఎక్కడ? గిట్లా చేయి, మేత ఖర్చు మంచిగా మిగులుతుంది. ఇక మిగతా అయితే బయట ఇచ్చినావు అంటే పురుగు గడ్డి ఎక్స్ట్రా అది దొరుకుతుంది. గిట్లా చేయి. బయట పురుగు గడ్డిది లెక్కేసుకో, ఎందుకంటే బాడీ హెల్తీగా ఉంటుంది. బయట ఏదైతే తింటున్నాయో అది తిరుగుట్లోనే అరిగిపోతుంది. ఆ బయట లెక్కేస్తారు మంది. నేను ఫ్రీ రేంజ్లో వేస్తున్నా కదా 100 కోళ్ళకు ఒక ఎంత, నేను 5 కిలోలు వేస్తా దానా 5 కిలోలు బయట దొరికిపోతుంది అని అనుకోకు. ఎందుకంటే బయట తిరుగుతుంటాయి, ఉరుకుతుంటాయి. ఇక ఫామ్లు ఉంటాయి ఏంటంటే ఒక దగ్గర ఉంటాయి, వేసిన దాన తింటాయి, అన్నీ నిలబడతాయి, కూర్చుంటాయి. కాబట్టి అది తిన్నది పెరిగి పడుతుంది. ఇక బయట వదిలినాం అనుకో బడ యాక్టివ్గా ఉంటుంది, కానీ తిన్నది మాత్రం అరిగిపోతుంటుంది. గట్లా సరేనా. ఈ మేత ఖర్చు ఇట్లా తగ్గించుకోవాలి. నువ్వు ఇట్లా తగ్గించుకున్నావు అంటే ఖచ్చితంగా చెప్తున్నావు మామ, నువ్వు సక్సెస్లో పోతుంది సరేనా. దాని తర్వాత నువ్వు రోగాల నుంచి కూడా రోగాల నుంచి కాపాడుకోవాలి. నీకు పౌల్ట్రీ ఫామ్ చేయాలంటే ఏమేం నేర్చుకొని ఉండాలి. ముందు కోళ్ళలో గుడ్లు ఎట్లా తీయాలి అది నేర్చుకొని ఉండాలి. ఈ గుడ్లకు పిల్లలు ఎట్లా చేయాలి అది నేర్చుకోవాలి. ఈ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి, కోడి పుంజు ఎట్లా చేయాలి, దాని తర్వాత ఈ కోడి పుంజులను మంచి రేట్కి ఎట్లా అమ్మాలి. ఈ 4 పాయింట్లే నేర్చుకున్నావు అనుకోను సాలిగా. ఇక నీకు పౌల్ట్రీ ఫార్మింగ్లో ఎవ్వడు ఆపలేడు. అవి నువ్వు నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ నేను వీడియోస్ ఇస్తుంటా, ఆ వీడియోస్ చూసుకుంటా నేర్చుకున్నావు డైలీ అంటే మస్తుగా పైసలు సంపాదించుకోవచ్చు. తర్వాత నువ్వే చెప్తావు మామ సూపరే నువ్వు అంటావు సరేనా. అని ఆ సూపర్ మాట ఒక్కటి చాలు నాకు దీవేని అయిపోయి సరేనా. నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేసుడు మరవకు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియోలు యూజ్ కావాలి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఇంత షేప్ చూసి నీ తమ్ముడిని ఎందుకు లైక్ కొడతలేవు మామ గా బాధ. ఇగో 1000 మంది చూసినారంటే నాకు కమ్సే కమ్ 500 లైకులు కావాలి. 1 రూపాయి కూడా నాకు రాదు, 1 రూపాయి కూడా నేను ఓదు లైకులు కొడితే. అందుకోసం లైక్ కొట్టే. ఏంటంటే నా అన్నలు నా తమ్ముళ్ళు నన్ను చూస్తున్నారు, నన్ను లైక్ చేస్తున్నారు అంటే వాళ్ళ మనసులో నా గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది, ఇంతంత జాగున్నది మనసులో నా కోసం అని అనిపిస్తుంది నాకు. చాలా ఖుషి చాలే మామ. చలో కొట్టుండి, లైకులు కొట్టుండి, కామెంట్లు చూస్తా, కామెంట్లు కూడా కొట్టుండి సరేనా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.